ఇది చామగడ్డ పులుసు అండి. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్లో, వేడి వేడి రైస్లో తినాలి, సూపర్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నమస్తే అండి. ఈరోజు మనము చామగడ్డ పులుసు తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. చామగడ్డ పావు కిలో తీసుకున్నాను. అలాగే చింతపండు, ఆనియన్ 1 కప్పు, పచ్చిమిర్చి 1 కప్పు, పసుపు పావు టేబుల్ స్పూన్, అల్లం పేస్టు 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, కొంచెం ఇంగువ పౌడరు, కరివేపాకు. ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఆనియన్ వేద్దాం. ఫస్ట్ ఆనియన్ వేసి మంచిగా ఇలాగా కలిపేస్తూ ఉందాము. నేను కర్రీస్ ఎక్కువగా ఆవ నూనెతో చేస్తానండి, అందుకే కలర్ ఇలాగ ఉన్నది. చాలా బాగుంటుంది ఆవ నూనెతో. కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ మనము కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా కలిపెట్టుకుంటూ ఉందాము. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఈ పోపు గింజలు కూడా వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా వేస్తాము. నేను కారంకి బదులు పచ్చిమిర్చి వేస్తున్నానండి, అందుకే ఇంకెన్ని అవసరమవుతాయో అన్నీ వేసాను. ఈ పచ్చిమిర్చి కారం సరిపోతుంది పులుసుకి. ఇప్పుడు మనము ఇవి పీల్ తీసుకుందాము, ఎందుకంటే ముందుగానే ఉడకబెట్టి తీసుకున్నాను నేను. పీల్ తీసి చిన్నగా పీసెస్ కట్ చేసుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేద్దాం. వేసి కొంచెం ఇలా కలిపెట్టినట్టు చేద్దాము. మంచిగా లైట్గా కొంచెం చిట్పట్టమన్నాయి కదా, ఇప్పుడు మనము ఈ చామగడ్డను కట్ చేసుకున్నాం కదా, పొట్టు తీసేసి ఇవి కూడా వేద్దాము. వేసి మంచిగా ఇలాగా కలిపెడదాము. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే గమ్ముగా ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు, అల్లం పేస్టు, ఉప్పు కూడా వేసేద్దాము. వేసి మంచిగా ఒక 2 మినిట్స్ ఇలాగా కలిపెడదాము. మంచిగా ఈ పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్లో ఇలా ఫ్రై అవుతుంటే ఈ పీస్కి బట్టి మంచి టేస్ట్ వస్తుంది. అంతవరకు మనము ఈ పులుసును, ఈ చింతపండును పులుసులా తయారు చేద్దాము. ఒక 2 మినిట్స్ మంచిగా చూడండి, ముక్కలన్నీ మంచిగా విడివిడిగా అయిపోయినాయి, గమ్మంతో పోయింది. ఇప్పుడు ఈ చింతపండు రసం తీసుకున్నాం కదా, ఇది యాడ్ చేసేద్దాము. యాడ్ చేసాం కదా, ఇప్పుడు మంచిగా ఇలాగా చిన్నగా కలిపెట్టినట్టు చేద్దాము. కలిపెట్టాము కదా, ఇప్పుడు 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాము మూత పెట్టేసి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, చూడండి మంచిగా ఉడుకుతుంది కదా, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. పులుసు ఇంకా కొంచెము
చిక్కగా అయ్యే వరకు ఉంచుదాము. ఒక 5 మినిట్స్ ఉంచేద్దాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్యాప్ తీసి చూద్దాము. వావ్, మంచిగా దగ్గరకు అయిందండి పులుసు. ఇంకా చాలిక సూపర్గా అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇంతేనండి, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.